ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా మాజీ మంత్రి జోగు రామన్న గారు బస్టాండ్ ఎదుట ధర్నా. చెప్పండి సార్. ఈరోజు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులందరూ జేఏసీగా ఏర్పడి మరి ఇలా జేఏసీ పిలుపు మేరకే గతంలో ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లు ఈ రోజు వరకు ఏ మాత్రం కూడా ఒక్క డిమాండ్ కూడా చేయలేదని చెప్పి వాళ్ళు సందర్భాల్లో అనేక సార్లు జేఏసీ నాయకులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మంత్రితోటి వేసినటువంటి కమిటీతోటి అనేక సందర్భంలో చర్చలు జరిపినా ఈ రోజు వరకు పరిష్కారం కాలేదని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 2.5 సంవత్సరాలు అయినా 2.5 సంవత్సరాలు ప్రజల కొరకే మా సమస్యలు ముఖ్యం కాదు, ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఆర్టీసీ కార్మికులు జేఏసీ 2.5 సంవత్సరాలు ఓపిక పట్టింది. ప్రజలకు అసౌకర్యం చేయొద్దు, ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని చెప్పి ఆర్టీసీ కార్మికులు జేఏసీ 2.5 సంవత్సరాలు ఓపిక చేసింది. 2.5 సంవత్సరాల్లో అనేక కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఈ రోజు వరకు ఒక్క డిమాండ్ పూర్తి కాలేదు. అందుకొరకే నంబర్ 1 డిమాండ్ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పింది, ప్రభుత్వ సంస్థగా గుర్తింపిస్తామని చెప్పింది. దాంతో పాటు 2017 ఏరియల్స్ అప్పటి నుంచి ఏరియల్స్ కూడా పూర్తిగా మరి విడుదల చేస్తామని చెప్పింది. అట్లనే 2021-25లో ఉన్నటువంటి ఏదైతే మరి ఇలా పే స్కేల్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా ఇస్తామని చెప్పిండ్రు. అట్లనే యూనియన్లను కూడా మళ్ళా పునరుద్ధరిస్తామని చెప్పిండ్రు. ఈ రోజు వరకు కూడా యూనియన్ల పునరుద్ధరణ లేదు. అట్లనే కారుణ్య నియామకాలు నియమించినటువంటి డేట్ నుంచే రెగ్యులర్ ఎంప్లాయీగా ట్రీట్ చేస్తామని చెప్పిండ్రు. ఇన్ని కార్మికుల సమస్యల్ని మరి ఇంతవరకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మరి ఇప్పటి వరకు చేయలేదు. 2.5 సంవత్సరాలైనా ఈ రోజు ఆదిలాబాద్ డిపో ముందు మరి ఆర్టీసీ కార్మికులు జేఏసీ కార్మికులందరి సమక్షంలో మరి బీఆర్ఎస్ పార్టీ జోగు రామన్న కూడా బీఆర్ఎస్ పార్టీ మీకు టోటల్ గా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి ఈ రోజు మా కార్మిక సోదరులకు సోదరుమణులకు మాట ఇస్తున్నాం. తప్పకుండా అందరూ కూడా దీనికి సహకరించాలా. ప్రభుత్వం కూడా ఇప్పటికైనా దేశజాలను పోకుండా మరి ఖచ్చితంగా ప్రజల శ్రేయోభిలాషులైతే ఈ ప్రభుత్వం ప్రజల పట్ల మరి మీకు ప్రేమ ఉంటే ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలన్నింటినీ కూడా ఒప్పుకొని త్వరలోనే మరి ఇలా ప్రజలకు సౌకర్యం కల్పిస్తారని చెప్పి ఆశిస్తూ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిక చేస్తా ఉన్నాం, చేయాలని చెప్పి డిమాండ్.